SS9 న్యూస్కి స్వాగతం. మద్యం తాగిన వ్యక్తికి ఫ్రెండ్లీ పోలీసులు ఇచ్చిన బహుమతి ఇది. తోటి పోలీసులు వచ్చి కొట్టొద్దు అని చెబుతున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా విచక్షణ రహితంగా లాఠీకి పని చెప్పిన హోంగార్డు గంగాధర్, కానిస్టేబుల్ కిరణ్. న్యాయం చేయవలసిన పోలీసులే న్యాయానికి తన చేతిలో తీసుకొని కోవడం ఎంతవరకు సబబు? కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో అదే గ్రామానికి చెందిన గొల్ల శ్రీను అనబడే వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి తన ఇంటికి కొంత దూరంలో ఉన్న ఓ కళ్ళు దుకాణానికి వెళ్ళి ఒక్క సీసా కళ్ళు తీసుకొని సగం తాగి కళ్ళు ఏమాత్రం బాగాలేదు, ఇదేమి కళ్ళు అంటూ సగం సీసాలోని కళ్ళుతో పాటు సీసాను సైతం పగలగొట్టడం జరిగింది. దీంతో కళ్ళు బట్టి యజమాని, ఎందుకు సీసాను పగలగొడుతున్నావు? నీ ఇష్టం ఉంటే కళ్ళు తాగు, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అనడంతో అప్పటికే మత్తులో తాగిన శ్రీనుకు కోపం వచ్చి, నేను డబ్బులు ఇచ్చి కళ్ళు తాగుతున్నాను, ఊరికే తాగడం లేదు అని కళ్ళు విక్రయిస్తున్న వ్యక్తికి కోపంతో చెప్పడం జరిగింది. ఇక్కడ కళ్ళు ఇలానే ఉంటుంది, నీ ఇష్టం ఉంటే తాగు, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అని అనడంతో అసలే కోపంతో ఉన్న శ్రీను మరింత కోపంతో కళ్ళు సీసాలను పగలగొట్టడం జరిగింది. దీంతో కళ్ళు విక్రయదారుడు ఇట్టి విషయాన్ని తన ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది విన్న శ్రీను, మంచి కళ్ళు అమ్మాలని నేను అడిగితే నన్ను పోలీసులకు పంపిస్తావా అంటూ మద్యం మత్తులో ఉన్న శ్రీను పక్కనే ఉన్నటువంటి ఖాళీ సీసాలతో తన నుదుటిపై ఒక్కొక్క సీసాతో తన నుదుటిపై కొట్టుకోవడం జరిగింది. ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న శ్రీనును పోలీసులు సంజాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ శ్రీను వారితో గొడవకు దిగాడు. పోలీసుల చేతిలో ఉన్న లాఠీని సైతం శ్రీను లాక్కొని వారిపైకి వెళ్ళడం జరిగింది. ఇంతలోనే మరో వ్యక్తి శ్రీను వెనకాల నుండి వచ్చి చొక్కా పట్టుకోవడంతో కిరణ్ అనే కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్న శ్రీను కడుపులో కాళ్ళుతో తన్నడంతో కుప్పకూలిపోయాడు. దీంతో శ్రీను చేతిలోని లాఠీని కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు గంగాధర్ పూర్తిగా లాక్కొని తన బాధ్యతను పూర్తి స్థాయిగా మర్చిపోయి విచక్షణ రీతిగా గొడ్డును బాదినట్లు బాదుడు మొదలుపెట్టారు. ఎక్కడ కొట్టొద్దు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఎక్కడ కొడితే అక్కడ విపరీతంగా లాఠీకి ఇరిగిపోయేంత వరకు కొడుతూనే ఉన్నారు. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనంలో మరో 4 పోలీసులు అక్కడికి చేరుకొని కొట్టొద్దు అని చెబుతున్నప్పటికీ వారి మాటలను సైతం పైన తెలిపిన 2 పోలీసులు వారి కోపం తగ్గేంత వరకు కొట్టడం జరిగింది. దీంతో పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన 4 పోలీసులు సైతం తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అసలు పోలీసు శాఖ అధికారులు ప్రజలు మమేకమై ఫ్రెండ్లీ పోలీసులుగా కలిసిమెలిసి ఉండాలని చెబుతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు మాత్రం ఎక్కడో ఒక చోట రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇంతటి ఘాతకానికి పాల్పడినప్పటికీ కనీసం శ్రీనును ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పోలీసులు ఆ పని కూడా చేయకుండా వారి కుటుంబ సభ్యులతో అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మళ్ళీ పోలీసులకు ఎటువంటి అనుమానం వచ్చిందో ఏమో, వెంటనే వారి బైక్పై ఆసుపత్రికి వెళ్ళి అత్యవసర రికార్డులో బాధ్యుడికి పేరు, తండ్రి పేరు, అసలు ఇంతటి గాయాలు ఎందుకు వచ్చాయి అన్న విషయాలను ఏమాత్రం నమోదు చేయకుండానే కేవలం నుదుటిపై సీసాతో కొట్టుకున్న చోట 5 కుట్లు వేసి ఆసుపత్రిలో ఉంటే తమకు ప్రమాదం అనుకొని శ్రీను కుటుంబ సభ్యులకు శ్రీనుకు ఇంటికి తీసుకువెళ్ళాలని చెప్పడంతో కుటుంబ సభ్యులకు ఏమి జరుగుతుందో తెలియక తిరిగి శ్రీనును ఇంటికి తీసుకువెళ్ళడం జరిగింది. కానీ గాయాల పాలైన శ్రీను వీపును చూస్తే మాత్రం ఆ గాయాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో ఆయన మాటల్లోనే విందాం.
ఇంతగానో దెబ్బలు తాకిన తర్వాత ఏడాదితారు మా వాళ్ళు నడువు నడువు అంటున్నారు. అటు అటు ఈ పట్టీలు ఎందుకు వేసుకున్నావు? దాని దాకా చెప్పాలి అంటే కొట్టూరు అక్కడ ఇప్పుడు వేసినా ఏంది అవ్వా అన్నాను. ఏడా ఇక్కడ కాదు చెప్పాలి. ఇక్కడంటే అక్కడ కొట్టండి. పట్టుకొచ్చిండు ఇంకోడు పట్టుకొచ్చి ఆ లాఠీ ఆయన దొరకని లేకుంటే నేను పట్టుకొచ్చి ఆయన లాఠీ తీసుకున్నాడు. ఆయనతో కొట్టుడు పెట్టిండు. అయితే ఇక్కడంటే అక్కడ కొట్టుడు పెట్టి ఇంకా నువ్వు ఓపేది తిన్నా. నువ్వు కొంచెం వెనక్కి ఎదురు మళ్ళీ ఆ చేయికి ఏమైనా ఉందా దెబ్బలు? ఏది అరచేతి చూసి అరిచేతి కాదు ఒకటేనా? ఒకటి రాలేదు. ఓకే 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 డన్. అయితే మీకు ఇప్పుడు నీకు ఇట్లా దెబ్బలు తాకినాయి అది ఇది అనేసి ఆసుపత్రిలో ఏమైనా కాగితం ఇచ్చారా? మీకు ఒక కాగితం కూడా ఏం మాత్రం బైక్ మీద వచ్చారు? బైక్ మీద అంటే మీకు ఆసుపత్రిలో ఇట్లా ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఇట్లా దెబ్బలు తాకినాయి, ఇట్లా కొట్టిరు అనేసి కాగితం. ఓకే